నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం, కావ్య మారన్కు లలిత్ మోదీ చురుకలు, కాల్ చేయండి అంటూ ట్వీట్. లలిత్ మోదీ ఎక్కడున్నాడు? లలిత మోదీ ఎక్కడున్నాడు? మన దేశం వదిలి పారిపోయాడు. అనేకమైనటువంటి కుంభకోణాలు కేంద్ర ప్రభుత్వానికే షేక్ చేసినాడు. ఈడీ విచారణ జరుగుతుంది. కోట్లాది రూపాయలే పన్ను ఎగవేతలు ఇవన్నీ చేసి ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా ఎక్స్ వేదికలు ఉంటాయి వీళ్ళకి. ఎక్స్ వేదికలు అట అవి. మనకు వాట్సాప్ ఎట్లనో ఎక్స్ వేదికలలో ఆ ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటారు. మోదీ అట్లే ఈయన లలిత్ మోదీ స్పందించాడు. డీటెయిల్స్లోకి వెళ్దాం. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోదీ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంగ్లాండ్లో జరిగే ది 100 లీగ్లో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓ పాకిస్తాన్ క్రికెటర్ను కొనుగోలు చేసిన వ్యవహారంలో ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. వ్యాపార నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తనకు బాగా తెలుసని, అవసరమైతే తనకు కాల్ చేయాలని సూచించడం చర్చనీయాంశమైంది. ధనపాటి అన్నట్టు మనం అనుకున్నాం, మన రిఫ్లెక్షన్లో అనుకున్నాం. ఎప్పుడైతే బొంబాయిలో కాల్పులు జరిగినాయో, బాంబే కాల్పుల తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లు మన దేశానికి వస్తలేరు. ఇటువంటి ఐపీఎల్ మ్యాచ్లలో కూడా తీసుకుంటలేరు. దాన్ని ఉల్లంఘించి ఈ కావ్య మారన్ తీసుకోవడం అంటే మరి ఇక్కడ ఈ గడ్డ మీదదా హైదరాబాద్ జట్టు ఇక్కడదా లేకుంటే ఇంగ్లాండా? ఇంగ్లాండ్ ఏమైనా హైదరాబాద్ ఉందా? అన్నీ తెలిసి ఇక్కడ అభిమానులు ఇబ్బంది పడతారు తెలిసి కూడా ఇటువంటి నిర్ణయం. ఎంత కొన్నది ఈమె? 2,34,00,000 మనిషిని. వెనకట తులాభారం అందరు. ఇప్పుడు వీళ్ళను క్రికెటర్లను కూడా ఇట్లా కొంటారు. వాడి గత రికార్డులను చూసి కొనుడు. నువ్వు 2 కోట్లు ఎందుకు పెట్టినావు? 2,34,00,000 ఎవరు తీసుకోమన్నారు నిన్ను? అభిమానులను అడిగినావా? నువ్వు మెసేజ్లు పెట్టినావా ఈ అబ్బాయిని పాకిస్తాన్ క్రికెటర్ను తీసుకోవాలని? అంటే అతి ఓవుడు. ఈ అతి ఏమవుతుందంటే కొంపలు మునుగుతాయి, జీరో పడతాయి, జీరోకి అవుతారు. లలిత మోదీ కూడా అంతే కదా. అతి వేయడు, దేశాన్ని వదిలి అవతల పడ్డాడు. దొరకడా ఎప్పుడన్నా? మన ఇండియాకి దొరకరామా? మళ్ళా మిత్తితో సహా తీర్చుకోమా? దాంట్లో ఏం లేదు. పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఉరికొస్తారు, రావాల్సిందే. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను ఈ పౌండ్లు 1,90,000 పౌండ్లు అంటే మన లెక్కన 2,34,00,000 కొనుగోలు చేసింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అభిమానుల నుంచి విమర్శలు వెలువెత్తడంతో సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఖాతా క్లోజ్ చేసింది. సాధారణంగా విదేశీ లీగుల్లోని భారత ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను తీసుకోకుండా జాగ్రత్త పడతాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సున్నితమైన అంశాన్ని సన్ రైజర్స్ యాజమాన్యం విస్మరించిందనే ఆరోపణలు వచ్చాయి. కావాలని చేసిర్రు. వాడు గెలిపిస్తాడా? పాకిస్తాన్ వాడు వచ్చి చూస్తాడు. వాడు నీ ఐపీఎల్కు ప్రచారం చేసేవాళ్ళు ఎవరు? అడ్వర్టైజ్మెంట్స్ రావాలి కదా. ఎవడిస్తాడు? ఇక్కడ అభిమానులే చూడనప్పుడు ఎవడిస్తాడు నీకు? బాధ్యత లేనటువంటి వ్యవహారాలు, బాధ్యత లేకుండా ఇష్టారీతిగా వ్యవహారం చేస్తే మొదటికే మోసం వస్తుంది. అది తెలియదు వీళ్ళకు. పైసా. ఈ వివాదం ముదురుతున్న వేళ లలిత్ మోదీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అభిమానులు ఇప్పటికే అసహనంతో ఉన్నప్పుడు పాకిస్తానీ ఆటగాడిపై 2,34,00,000 పెట్టుబడి పెట్టడమా? ఆ దుర్మార్గుడికి ఇంత అవసరమా? ఆప్టిక్స్ ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలు ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు, నాకు కాల్ చేయండి అని రాసుకొచ్చారు. ఇందులో కావ్య మారన్ లేదా సన్ రైజర్స్ పేరును ప్రస్తావించినప్పటికీ ఖచ్చితమైన మొత్తాన్ని పేర్కొనడంతో ఇది వారికేనని స్పష్టమవుతుంది. వేరే దేశంలో ఉన్న ఆయన ఇలా శ్రీరంగ నీతులు చెప్తుంటాడు. దేశాన్ని ముంచి పారిపోయినోడు ఇట్లా. లలిత్ మోదీ 2010లో భారత్ నుంచి పారిపోయి లండన్లో నివసిస్తున్నారు. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ హక్కుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు.
2009లో ఐపీఎల్ ప్రసార హక్కుల విషయంలో దాదాపు 125 కోట్లు కిక్ బ్యాక్ తీసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆరోపించింది. గతేడాది డిసెంబర్లో భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఆయన పోస్టు చేయడం గమనార్హం. ఇప్పుడు మరోసారి ఓ భారత ఫ్రాంచైజీ వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా లలిత్ మోదీ వార్తల్లో నిలిచారు. విదేశీ లీగుల్లో తీసుకున్న వ్యాపార నిర్ణయాలు ఇప్పుడు జాతీయ సెంటిమెంట్తో ముడిపడి లలిత్ మోదీ వంటి వివాదాస్పద వ్యక్తి జోక్యంతో మరింత పెద్దదిగా మారింది. ఇప్పుడు బుద్ధిమంతుడు ఏదైనా ముచ్చట చెప్తే అందరు వింటారు. మంచివాడు కాబట్టి, సౌమ్యుడు కాబట్టి, న్యాయ అన్యాయాలు తెలుసు కాబట్టి వింటారు. లలిత్ మోదీ వీడు పెద్ద దుర్మార్గుడే, దేశానికే వీడు హ్యాండ్ ఇచ్చిపోయినోడా. వీడి మాటలు ఎవడు వింటాడు? అయినా అందరూ అసహనంతో ఉన్నారు కాబట్టి, కావ్య మారన్ మీద అందరూ అసహనంతో ఉన్నారు కాబట్టి ఈ లలిత మోదీ ఈ సమయంలో పెట్టినటువంటి వార్త కొంచెం హైలైట్ అయింది. వేరే ఏ విషయంలో పెట్టినా ఎవడో పట్టించుకోకపోదురు, మనం కూడా చదవకపోదు, మనకు కూడా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక గొప్ప స్థాయికి ఎదిగి భారతదేశాన్ని ముంచిపోయినవాడు మహానుభావుడు, పుణ్యాత్ముడు కాబట్టి వాడు అన్నటువంటి మాటలు ఇప్పుడు హైలైట్గా మారినాయి. దాంట్లో పెద్ద విశేషం లేదు. కాకపోతే ఒక దొంగను దొంగ అంటే ఎట్లుంటుంది? వాడే దొంగ, వాడు ఇంకోటి దొంగ అంటే ఎట్లా? ఇది నమ్మొచ్చా? ప్రేక్షకులారా, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కావ్య మారన్ను ఇండైరెక్ట్గా చురకలు అంటించిండు, ఇది మంచిదేనా? వాస్తవానికి అందరూ ఒప్పుకుంటుండవచ్చు, కాకపోతే ఒక దొంగను దొంగ అనడం భావ్యమేనా? నమ్ముతారా జనం? దీని మీద మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.